వెల్కమ్ టు సిటీ 99 టీవీ. వేణుగోపాలస్వామి జాతర శ్రీకాకుళం జిల్లా గార మండలం సాలిహుండంలో వెలిసిన శ్రీ కాళియా మర్దన వేణుగోపాలస్వామి దేవాలయంలో భీష్మ ఏకాదశి పురస్కరించుకొని వారం రోజుల పాటు జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా స్వామివారిని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు హాజరయ్యారు. వేణుగోపాలస్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు బారికేడ్లలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే వివాహం కాని వారికి వివాహం, గృహ నిర్మాణం కాని వారికి గృహ నిర్మాణం జరుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి ఏటా భక్తుల సంఖ్య రాను రాను పెరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ధర్మకర్త మధురెడ్డి తెలిపారు. స్వామివారి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని తెలిపారు. నాకు తీర పేరు సుగ్గు మధురెడ్డి, నాది కొమరవెల్లి గ్రామం, గారమండలం, సాలిహొండం. నేను ఈ శ్రీ 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 కాళీయమర్దన వేణుగోపాల స్వామివారి దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా సుమారు 30 సంవత్సరాల నుంచి నేను ధర్మకర్తగా ఉన్నాను. 1273వ సంవత్సరం నుంచి మా పూర్వీకులు అనువంశిక ధర్మకర్తలుగా ఉన్నారు. ముఖ్యంగా నేను మీకు ద్వారా తెలియజేయింది ఏంటంటే ఈ స్వామివారు భక్తుల కోరిన కోరికలన్నీ తీర్చి ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. అందువల్లే లక్షలాది మంది భక్తులు ఈ స్వామివారి దర్శించుకోవడానికి వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కోరిన కోరికలు ఏంటంటే 3 రాళ్ళు పేర్చుకుంటే, ఒకటి మొదటి రాయి ఏంటంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, రెండో రాయి ఏంటంటే ఇల్లు కట్టుకుంటామని మళ్ళీ భీష్మేకాదశి గృహప్రవేశం చేస్తారని, మూడోది ఏంటంటే ఎవరికైనా పెళ్లి కానీ ఆడపిల్ల కానీ పెళ్లి కానీ మగపిల్ల కానీ ఇంట్లో ఉంటే ఈ స్వామి దగ్గర మూడు రాళ్ళు పేరిస్తే తప్పనిసరిగా వాళ్ళకి పెళ్లి జరుగుతుందని భక్తుల్లో ఆ విపరీతమైన నమ్మకం. అందువల్లే వాళ్ళ కోరికలన్నీ స్వామి తీరుస్తున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా భక్త జనసంద్రంలాగా ఉంది.
మీరు ఈరోజు చూశారు. మీరు ఇక్కడ ఏ భక్తులు తట్టిలేపినా మీరు అడిగినా ఆ భక్తులు చెప్తారు మాకు ఈ పలానా కోరిక తీరింది, అందువల్ల ఈ దేవుడు అంటే మాకు నమ్మకం అని భక్తులే చెప్తారు. మేమేంటంటే భగవంతుని సేవకులమే, భగవంతుని సేవిస్తూ ఉంటాం. ఆ భగవంతుడు ఆ భక్తుల కోరికలు తీర్చే ఇంకా దినదిన ప్రవర్తమని ఇంకా వెలుగొందాలని మీ ద్వారా కోరుకున్నాను. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో అత్యుత్తమ చక్కనైన దేవాలయం దానికి ఏంటంటే వేణుగోపాల స్వామి దేవాలయం రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి. అయితే వేణుగోపాల స్వామి వారికి ఎక్కడ మీరు ఏ దేవాలయం చూసినా వేణుగోపాల స్వామి వారికి ఫ్లూట్ ఉంటుంది. ఇక్కడ స్వామివారు కాళీయుడిని మదించే అవతారంలో ఉంటాడు. ఈ స్వామివారు స్వయంభూ. ఇది శాలివాన్ చక్రవర్తుల టైంలో ఇది స్వయంభూ దేవాలయంగా ఏర్పడింది. భక్తులకి మాత్రం మీకు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఉభయ తెలుగు రాష్ట్రాలు భక్తులకు విశ్వాసం ఉంది, వాళ్ళ కోరికలు తీరుస్తారని నమ్మకం ఉంది. అందువల్లే ప్రతిరోజు దానికి తగ్గట్టు మేము ఏర్పాట్లు చేసుకున్నాం. నేటి కార్యక్రమం విశేషాలు ఏంటంటే మాకు భీష్మేకాదశి ముందు రోజు దశమి పడుతుంది. దశమి రోజు మేము ఏంటంటే 7 గ్రామాల్లో తిరువీధి ఉత్సవం చేస్తాం. 7 గ్రామాల్లో తిరువీధి ఉత్సవం అయిపోయిన తర్వాత ఆ రాత్రి మాకు 12 గంటలకి స్వామివారికి పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం కార్యక్రమాలు జరిపించి ఆ రోజు స్వామికి వెండి బంగారుల వస్తువులతో అలంకరణ చేస్తాం. చేసిన తర్వాత భక్తులకి దర్శనానికి అవకాశం కల్పిస్తాం. ఇక ఇక్కడి నుంచి పౌర్ణమి 24వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయి. 24వ తారీఖు పౌర్ణమి కళ్యాణం జరిగిన తర్వాత స్వస్తి కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజున కార్యక్రమం ముగుస్తుంది. మీరే చూశారు. ఈ దేవాలయంకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులకు అన్ని విధమైన మేము సౌకర్యాలు కల్పించాం. క్యూ లైన్లో బాగా ఎండ ఎక్కువ కొంది 34